Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సంసద్ రత్న అవార్డ్స్. సంసద్ రత్న అవార్డ్స్ అంటే పార్లమెంట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసిన వారికి ప్రతి ఇయర్ ఇచ్చే అవార్డ్స్ అండి ఇవి, సంసద్ రత్న అవార్డ్స్. దానికి 5 మెంబర్స్ ఎంపీస్ రీసెంట్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ ది సంసద్ రత్న అవార్డ్స్ ఆర్ గివెన్ బై ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. ఇదేం లోక్సభ సెక్రటరేట్ వాళ్ళు లేకపోతే రాజ్యసభ వాళ్ళు ఇచ్చే అవార్డు కాదు. ఒక ఎన్జిఓ అయిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దిస్ ఇది చెన్నై బేస్డ్ ఆర్గనైజేషన్ అండి, ఆన్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం వారు చెప్పడం వల్ల ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సంసద్ రత్న అవార్డ్స్ అనే దాన్ని స్థాపించి ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ ని ప్రదానం చేస్తున్నారు. బేసికలీ దిస్ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఎట్ చెన్నై. మరి ఎవరికి ఇస్తారు అంటే టు ద టాప్ పర్ఫార్మింగ్ పార్లమెంటేరియన్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ రాజ్యసభ అండ్ లోక్సభ. లోక్సభ రాజ్యసభల్లో అత్యుత్తమైన ప్రదర్శన చేసే మన పార్లమెంటేరియన్స్ కి ఈ అవార్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. సంసద్ రత్న అవార్డ్స్ ఫర్ దట్ ఇయర్స్. బట్ అలాగే సంసద్ మహారత్న అనే అవార్డ్ ని కూడా వీళ్ళు ఇస్తూ ఉంటారు. దిస్ విల్ బి ప్రెజెంటెడ్ ఫర్ ఎవ్రీ 5 years. 5 ఏళ్లకు ఒకసారి ఇస్తారు ఫర్ ద కన్సిస్టెన్సీ ఇన్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ లోక్సభ. ఆ లోక్సభ పీరియడ్ లో 5 years పాటు ఎవరైతే కన్సిస్టెంట్ గా పార్లమెంట్ లో మంచిగా పర్ఫార్మ్ చేస్తూ ఉంటారో ఆ ఎంపీస్ కి సంసద్ మహారత్న అనే అవార్డ్ ని 5 years ఒకసారి ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఈ ఇయర్ ఈ అవార్డు గెలుచుకున్న 5 మంది ఎంపీలు ఎవరో అంటే ఫస్ట్ వన్ సుకాంత మజుందర్. ఈ 5 ఎంపీస్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి, ఎందుకంటే ఇండియన్ పాలిటీలో భాగంగా పొలిటికల్ పార్టీస్ పార్లమెంటేరియన్స్ మీద టాపిక్ ఉంది కాబట్టి ఇవి కూడా అడగచ్చు. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ నేమ్. ఫస్ట్ వన్ సుకాంత మజుందర్, సెకండ్ వన్ సుధీర్ గుప్తా. వీళ్ళిద్దరూ బీజేపీ దట్ ఈస్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు. మూడో వ్యక్తి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే. హీఈస్ ఫ్రమ్ శివసేన. ఇప్పుడు ఉద్ధవ్ దగ్గర అంటున్నాను. ఏక్నాథ్ షిండే గారితో ఉన్న వర్గం ఉంది కదా శివసేన, ఆ శివసేనకు సంబంధించిన అతనిన. అలాగే ఫోర్త్ మెంబర్ ఈస్ అమోల్ రామ్ సింగ్. హీఈస్ ఫ్రమ్ ఎన్సిపి. అండ్ ఫిఫ్త్ క్యాండిడేట్ ఈస్ కుల్దీప్ రాయ్ శర్మ. హీఈస్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ 5 పేర్లు ఇంపార్టెంట్ అండి, దీని మీద అడిగే అవకాశం ఉంది. అండ్ కమింగ్ ఆన్ టు దిస్ టాపిక్, సంసద్ రత్న అవార్డ్ ని ఎవరిస్తున్నారు? ఇస్తుంది ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వాళ్ళు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఈ పిక్చర్ లో, ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు 2010 నుంచి ఈ అవార్డ్స్ ని ఇస్తున్నారు. 2010 నుంచి ఈ అవార్డ్ ని ఇస్తున్నారు ఆన్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పడం వల్ల చెన్నై బేస్డ్ ఒక నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్ అయిన ఈ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సంసద్ రత్న అవార్డ్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సంసద్ మహారత్న అవార్డ్ ఎవ్రీ 5 years కి ఒకసారి ఇస్తారు టు ద బెస్ట్ పార్లమెంటేరియన్స్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ బాయు అనే ఒక యాప్ ని అస్సాం గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారు. దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ 100% ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాపిడో ఉంది, ఇది కూడా బైక్ టాక్సీ సర్వీసే. మన హైదరాబాద్ లో, విజయవాడలో అన్ని ఏరియాస్ లో ఉంటుంది. బట్ ఇది ఎలక్ట్రిక్ బైక్స్ కాదండి. అటు ఎలక్ట్రిక్ బైక్స్ వాళ్ళన్నా వెళ్ళొచ్చు, లేకపోతే పెట్రోల్ వాళ్ళన్నా వెళ్ళొచ్చు. బట్ ఈ బాయు అనే దాన్ని కొత్త యాప్ ని తీసుకురావడం జరిగింది అస్సాం గవర్నమెంట్. ఇది ఇండియాస్ ఫస్ట్ 100% ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్. ఓకే, మరి దీన్ని అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ హ్యాస్ లాంచ్డ్ దిస్ ఇనిషియేటివ్ కాల్డ్ బాయు. అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అంటే మనకి ఇక్కడ టిఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ లాగా అక్కడ ఏఎస్టీసీ ఉంటుంది. అస్సాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఈ బాయు అనే యాప్ ని ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఎందుకోసం? ఫర్ ఏ క్లీన్ ఎయిర్ మూవ్మెంట్ టు ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ అస్సాం.
అస్సాం. అస్సాం స్టేట్ లో గాలి నాణ్యతను మంచిగా చేయడం కోసము ఒక క్లీన్ ఎయిర్ మూవ్మెంట్ ని ఏఎస్టిసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. దాని పేరే బాయు. ఐ ఆల్రెడీ సెడ్ యూ, దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ 100% ఎలక్ట్రిక్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఓపెన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్. అంటే ఎవరైనా వాడుకోవచ్చు అని అర్థం. ర్యాపిడోకి ఎలా అయితే బుక్ చేసుకొని వెళ్తామో అలా చేసుకోవడం జరుగుతుంది. అండ్ మరి ఇది ఎక్కడ లాంచ్ అయింది అస్సాంలో అంటే, ఫర్ ద ఫస్ట్ టైం దిస్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ Guwahati. ఏంటి? Guwahati is like a financial capital of Assam and this is the largest city of entire northeastern India. Okay, and మరి ఈ మూమెంట్ ఉంది కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది. దిస్ మూమెంట్ ఈజ్ సపోర్టెడ్ బై నీతి ఆయోగ్స్ జీరో పొల్యూషన్ మొబిలిటీ క్యాంపెయిన్. నీతి ఆయోగ్ వాళ్ళు జీరో మొబిలిటీ పొల్యూషన్ క్యాంపెయిన్ తెచ్చారు కదా, వాటి సపోర్ట్ తోనే అస్సాం గవర్నమెంట్ ఈ బాయు అనే యాప్ ని, ఈ ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీసెస్ ని తీసుకురావడం జరిగింది ఫర్ జీరో పొల్యూషన్ ఇన్ అస్సాం. ఓకే, మరి దేని ద్వారా అంటే బై డెవలపింగ్ ఈ యాప్ త్రూ ఏం చేస్తారు, దే విల్ బి డెవలపింగ్ ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్స్ అండ్ లాజిస్టిక్ సెక్టర్ టు ఎయిమ్ అండ్ ఇంప్రూవ్ ద ఎయిర్ క్వాలిటీ సర్వీసెస్ ఇన్ అస్సాం. ఓకే, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ రెండే. ఒకటి యాప్ పేరు దట్ ఈస్ బాయు, అండ్ రెండోది ఏ స్టేట్ లో లాంచ్ చేశారు, అస్సాంలో. అండ్ ఇంకొక పాయింట్, దిస్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ 100% ఎలక్ట్రిక్ బైక్ టాక్సీ సర్వీస్. యాజ్ ర్యాపిడో చాలా న్యూస్ లో ఉంది కదా ఇప్పుడు, అందువల్ల ఈ బాయు మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ యునైటెడ్ కప్. యునైటెడ్ కప్ 2024 మొన్న జరిగింది. సిడ్నీ, పెర్త్ అండ్ సిడ్నీ సిటీస్ లో, ఆస్ట్రేలియాలో ఉన్న ఈ సిటీస్ లో జరిగింది. బట్ దీని ఫైనల్ సిడ్నీలో నిర్వహించడం జరిగింది. ఈ యునైటెడ్ కప్ 2024 అనేది టెన్నిస్ టోర్నమెంట్ గైస్. ఇంతకుముందు హోప్మన్ కప్ అని నిర్వహించే వాళ్ళు, ఇప్పుడు దాని ప్లేస్ లో యునైటెడ్ కప్ అని చెప్పి నిర్వహిస్తున్నారు. ఇన్ ద ఫైనల్ జర్మనీ, ద కంట్రీ, యూరోపియన్ కంట్రీ జర్మనీ హ్యాస్ డిఫీటెడ్ పోలాండ్. జర్మనీ వాళ్ళు పోలాండ్ ని 2-1 తేడాతో ఓడిపేసి గెలవడం జరిగింది. మరి ఈ ఫైనల్స్ ఎక్కడ జరిగాయని చెప్పాను, ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగాయి. ఓకే, అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ఎడిషన్. ఇది సెకండ్ ఎడిషన్. ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ యునైటెడ్ కప్ ఈస్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేసెస్ అన్నాను, ఇట్ వాస్ హెల్డ్ ఇన్ బోత్ పెర్త్ అండ్ సిడ్నీ. ఓకే, ఈ ఫైనల్స్ లో మెన్స్ సింగిల్స్ లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్, హీ డిఫీటెడ్ హూబర్ట్ హుక్రేజ్ ఆఫ్ పోలాండ్. అండ్ ఉమెన్స్ సింగిల్స్ లో వరల్డ్ నెంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ ఎవరు, ఇగా స్వియాటెక్. షీ డిఫీటెడ్ కెర్బర్ ఆఫ్ జర్మనీ. ఓకే, షీ డిఫీటెడ్ కెర్బర్ ఆఫ్ జర్మనీ. అండ్ ఇన్ ద క్రూషియల్ మిక్స్డ్ డబుల్స్, ఎందుకు క్రూషియల్, ఇవి 1-1 అయ్యాయి కాబట్టి, ఇన్ ద క్రూషియల్ మిక్స్డ్ డబుల్స్ జెరెవ్ అండ్ లౌరా సిగ్మెంట్ ఆఫ్ జర్మనీ డిఫీటెడ్ హూబర్ట్ అండ్ ఈగా స్వియాటెక్ ఆఫ్ పోలాండ్. వీళ్ళు ఓడిపేసి గెలవడం జరిగింది. అండ్ మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది, 2023లో జరిగింది. ఆ ఫస్ట్ ఎడిషన్ లో యుఎస్ఏ గెలవడం జరిగిందండి. యుఎస్ఏ వాళ్ళు ఇటలీని ఓడిపేసి అప్పుడు ఫస్ట్ ఎడిషన్ ని గెలవడం జరిగింది. ఆ యునైటెడ్ కప్ కూడా ఆస్ట్రేలియాలోనే నిర్వహించడం జరిగింది. ఈ యునైటెడ్ కప్ 2024లో 18 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. 18 దేశాలు పాల్గొన్నాయి. 6 గ్రూపులుగా విభజించబడి ఒక్కో గ్రూప్ లో 3 టీమ్స్ ఉండేవి. అందులో నుంచి ఫైనల్ కు చేరుకున్న 2 జట్లకు మధ్యలో ఈ ఫైనల్ అనేది సిడ్నీలో నిర్వహించడం జరిగింది. ఒక్కొక్క టీమ్ లో మరి 3 మగ ప్లేయర్స్, 3 ఆడవాళ్ళు ఉంటారండి. బట్ ఫైనల్ గా ఆడేది 4. ఎలా, మెన్స్ ఒకళ్ళు, ఉమెన్స్ ఒకళ్ళు అండ్ మిక్స్డ్ డబుల్ లో 2. ఓకే, ఈ 6 ఎవరో 4 మాత్రమే ఆడుతా ఉంటారు. మరి దిస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై హూమ్, యునైటెడ్ కప్ 2024 ని ఎవరు నిర్వహించడం జరిగిందండి, దీన్ని నిర్వహించింది అటు ఏటీపీ, దట్ ఈస్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్, అంటే ఇది మెన్స్ కి సంబంధించిన ఆర్గనైజేషన్. అలాగే WTA, దట్ ఈస్ ఉమెన్ టెన్నిస్ అసోసియేషన్, వీళ్ళు ఇద్దరు కలిపి జాయింట్ గా దీన్ని నిర్వహించడం జరిగింది. ఇదండి ఈ యునైటెడ్ కప్ 2024 ని గెలుచుకున్న జర్మన్ టీమ్. దిస్ మ్యాన్ ఈస్ అలెగ్జాండర్ జ్వెరేవ్. ఓకే, దిస్ మ్యాన్ ఈస్ అలెగ్జాండర్ జ్వెరేవ్ అండ్ షీ ఈస్ కెర్బర్. ఓకే, ఇది మెన్స్ తరపున ఆడాడు, ఈయన ఉమెన్స్ లో ఆడింది. ఓకే, రైట్. ఇంకా బేసిక్ గా ఇది ఒక అవుట్డోర్ టోర్నమెంటే. ఇండోర్ లో ఏమో ఆడరు, అవుట్డోర్ హార్డ్ కోర్ట్ లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ ఇది ఏటీపీ అండ్ WTA ఇన్ పార్ట్నర్షిప్ విత్ టెన్నిస్ ఆస్ట్రేలియాతో కలిపి నిర్వహించారు. ఎందుకు టెన్నిస్ ఆస్ట్రేలియా ఇన్వాల్వ్ అయింది ఇక్కడ, బికాస్ దిస్ టోర్నమెంట్ ఈస్ హెల్డ్ ఇన్ ఆసీస్ లోనే జరిగింది కదా ఈ టోర్నమెంట్.
అందువల్లనే అక్కడ ఈ టెన్నిస్ ఆస్ట్రేలియా వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సారీ అండి, ఇక్కడ హెడ్డింగ్ రాయడం మర్చిపోయాను. బేసిక్ గా ఇండియా అండ్ సౌదీ has recently signed a bilateral Hajj agreement. Bilateral Hajj agreement ఏంటి, మన ఇండియాలో ఉండే ముస్లిమ్స్ ని హజ్ యాత్రకు తీసుకుపోయే అగ్రిమెంట్ ఇది. ఎంత మందిని పర్మిషన్ ఇచ్చింది సౌదీ అరేబియా అనేది దాని మీదకి వెళ్ళి ఆధారపడి ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఓకే, అండ్ అండర్ దిస్ ఏ టోటల్ కోటా ఆఫ్ 1,75,025 pilgrimages from India has been finalized for 2024. 2024లో ఈ ఇండియా సౌదీ అరేబియా అగ్రిమెంట్ ప్రకారం 1,75,025 మంది హజ్ యాత్రకు కన్సెషన్ మీద వెళ్లే అవకాశాన్ని ఈ అగ్రిమెంట్ అనేది కల్పించిందండి. దీన్ని ఇండియా అండ్ సౌదీ అరేబియన్ గవర్నమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. మరి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ విచ్ వాజ్ సైన్డ్, దీని నుంచి ఇండియా తరపున ఎవరు పాల్గొని సైన్ చేశారండి? సైన్ చేసింది స్మృతి ఇరానీ గారు సైన్ చేయడం జరిగింది. అండ్ సౌదీ అరేబియా నుంచి తౌఫిక్ బిన్ ఫౌజాన్, హీఈస్ ఏ మినిస్టర్ ఫర్ హజ్ అండ్ ఉమ్రా యాత్ర. ఈ హజ్ అండ్ ఉమ్రా యాత్రలు జరుగుతుంటాయి కదా, ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి? జెడ్డాకి వెళ్తా ఉంటారు. దానికి సంబంధించిన మినిస్టర్ ఈ తౌఫిక్ బిన్ ఫౌజాన్. ఓకే, అండ్ ఇందులో ఈ ఎంఓఎస్ అయిన మురళీధరన్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఓకే, బేసికలీ దిస్ థర్డ్ హజ్ అండ్ ఉమ్రా కాన్ఫరెన్స్, థర్డ్ టైం జరుగుతుంది ఈ కాన్ఫరెన్స్. దిస్ వాజ్ ఆర్గనైజ్డ్ బై Jeddah by Saudi's Ministry of Hajj and Umrah. Okay, right. Now coming on to the next topic for today, that is India's first healthy and hygienic food street called Prasadam inaugurated in Ujjain. ఒక ఈ మధ్య కాలంలో ఈ ఫుడ్ స్ట్రీట్స్ అనే కాన్సెప్ట్స్ బాగా వస్తున్నాయండి. ఒక ఏరియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ పెట్టేసి అక్కడికి ఒక 100 స్టాల్స్ అలా ఫర్ ఎగ్జాంపుల్ అలా పెట్టేసి అన్ని రకాలుగా దొరికే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ దొరికి గవర్నమెంట్ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మసాబ్ ట్యాంక్ దగ్గర జిహెచ్ఎంసి లాస్ట్ టైం కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అండర్ మున్సిపల్ మినిస్టర్ మిస్టర్ కేటీఆర్ ఈ జిహెచ్ఎంసి వాళ్ళు మసాబ్ ట్యాంక్ నుంచి మల్లేపల్లి అనే ఒక ఏరియా ఉంటుంది, అది వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ లో ఒక 50 స్టాల్స్ తోని ఫుడ్ కోర్ట్ ఆర్ ఫుడ్ స్ట్రీట్ ని స్టార్ట్ చేశారండి. అప్పుడు ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉంటే ఇది ఇంపార్టెంట్ అయ్యేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ ఇప్పుడు అడగరు. బట్ ఇండియాకి సంబంధించి ఇండియాస్ ఫస్ట్ హెల్తీ అండ్ హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ కాల్ ప్రసాదం ఇనాగ్రేటెడ్ ఇన్ ఉజ్జయిన్. ఇది ఫస్ట్ అంటున్నాడండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, బట్ ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కూడా కాదు, జిహెచ్ఎంసి వాళ్ళు పర్టికులర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అండ్ దీన్ని మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అయినా ఎవరండి మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇప్పుడు? దట్ ఈస్ మన్కుష్ మండావియా. This Mankush Mandavia has inaugurated this Prasadam, okay, in Ujjain. ఉజ్జయిన్ లో ఏముంటుంది? ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ చాలా ఫేమస్ కదా, ఆ ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్ పరిసరాల్లోనే దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇనాగ్రేషన్ కి మోహన్ యాదవ్ ద న్యూ సీఎం ఆఫ్ మధ్యప్రదేశ్ వారు కూడా రావడం జరిగిందండి. ఈయనే ఆ న్యూ సీఎం మోహన్ యాదవ్. ఓకే, మరి ఈ ప్రసాదం కింద మొత్తంగా ఈ ఫుడ్ స్ట్రీట్ ప్రసాదం కింద 17 షాప్స్ ని ఓపెన్ చేసి ఆ ఏరియాలో మధ్యప్రదేశ్ కి సంబంధించి కల్చరలీ రిచ్ డైనింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ లోకల్ వెరైటీస్ మాక్సిమం మధ్యప్రదేశ్ లో వెజిటేరియన్ తింటా ఉంటారండి. అండ్ అలాగే ఇలా ఒక రకంగా మహంకాళి టెంపుల్ దగ్గర పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా వెజిటేరియన్ గా పెడతారు కదా, సో అక్కడ కల్చరలీ లోకలీ గ్రేట్ ఫుడ్ డిన్నింగ్ ఆప్షన్స్ ని ఇక్కడ వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, అండ్ దిస్ Mankush Mandavia has launched the official website for this food street initiative, and he also launched a app called Manhit app అనే దాన్ని కూడా ఈయన లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ బేసికలీ an initiative facilitating the screening of mental health స్క్రీనింగ్ కి సంబంధించి ఒక యాప్ ని, దట్ ఈస్ Manhit యాప్ అనే దాన్ని అక్కడికి వచ్చిన మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిస్టర్ మన్కుష్ మండావియా గారు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next topic for today, that is Prithvi Vignan. So ఈ పృథ్వీ విజ్ఞాన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్
ఈ పృథ్వీ విజ్ఞాన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అండి. దీన్ని రీసెంట్ గా క్యాబినెట్ అప్రూవ్ చేసింది ఈ కొత్త స్కీమ్ ని విత్ 4,797 crore rupees. ఓకే, ఫర్ 2021 and 26. ఆల్రెడీ ఇది జరిగిపోయింది కదా 2021 అంటే. ఇది కొత్త స్కీమ్ ఏం కాదండి. ది స్కీమ్ లో ఆల్రెడీ ఉన్న ఒక 5 ఆన్గోయింగ్ సబ్ స్కీమ్స్ ని కలిపి అండ్ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి ఈ పృథ్వీ విజ్ఞాన్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు. మరి ఏ 5 సబ్ స్కీమ్స్ ని కలిపారని చెప్పి డౌట్ రావచ్చు, అడగచ్చు కూడా ఎగ్జామ్ లో. ద స్కీమ్ encompasses 5 ongoing sub schemes called ACROSS, that is atmosphere and climate research modeling observation system and services, and second one is OSMART, that is ocean services modeling application resources and technology, and third one is SPACER, fourth one is SAGE, and fifth one is reach out. ఈ ఐదుటిని కలిపి వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి బేసిక్ గా దేనికి సంబంధించిన అంటే ఎర్త్ సైన్సెస్ అంటే ఓషనోగ్రఫీ, రైట్, టెక్టోనిక్ ప్లేట్స్ మూమెంట్స్, ఇలాంటి అన్ని విషయాల మీద ఇవి ఎప్పుడు రీసెర్చ్ చేస్తా ఉంటుంది. సో అందులో భాగంగా ఈ పృథ్వీ విజ్ఞాన్ అనే ప్రాజెక్ట్ ని 4,797 crores తోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది పృథ్వీ విజ్ఞాన్ అంటే? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ MCQs అండి. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ షేక్ హసీనా who recently secured a record 4th consecutive term as the Prime Minister of Bangladesh belongs to which political party అని అడుగుతున్నాడు. ఓకే, మరి ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వారమే మనం ఆల్రెడీ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఏమని, తను ఒక రీసౌండింగ్ విక్టరీ సాధించింది అని చెప్పి ఫర్ ద 4th consecutive term అని మాట్లాడుకున్నాం. అలాగే మెయిన్ అపోజిషన్ పార్టీ అయిన BNP, దట్ ఈస్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయలేరని, అందువల్ల ఓటింగ్ పర్సెంటేజ్ ఓన్లీ 40% మాత్రమే ఉండిందని మనం మాట్లాడుకున్నాం, రైట్. సో అండ్ ఇది తన మొత్తం కెరియర్ లో 5th term యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. మరి BNP అపోజిషన్ పార్టీ అని ఇందాకే చెప్పాను. మరి BNP ఎవరి నేతృత్వంలో నడుస్తుంది? ఖలీదా జియా. షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ డిక్టేటర్, మిలిటరీ డిక్టేటర్ who ruled Bangladesh by killing Mujibur Rahman. Who is Mujibur Rahman? He is the father of nation of బంగ్లాదేశ్. ఆయన్ని బంగ్లాదేశ్ యొక్క జాతి పిత అని అంటూ ఉంటారండి. ఆయనని హత్య చేసి అధికారంలోకి వచ్చిన ఒక మిలిటరీ డిక్టేటర్ కూతురయ్యి ఖలీదా జియా. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద క్వశ్చన్, షేక్ హసీనా ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వారు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, ఇది కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నాం. జతియా పార్టీ, అవామీ లీగ్, బంగ్లాదేశ్ జమాతీ ఇస్లామీ. ఏంటంటే ఆన్సర్ ఈస్ ఏంటి మరి? అవామీ లీగ్. ఓకే, now coming on to the next question for today, that is Sukanta Majumdar, who is one of the recipients of Sansad Ratna Awards. ఇందాకే క్లాస్ లో మాట్లాడుకున్నాం, దీని మీద అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే ఈ మధ్య రాజ్యసభ, లోక్సభ మొన్ననే 150 మంది ఎంపీలని సస్పెండ్ చేయడం జరిగింది. దాని మీద రచ్చ అయింది కదా పార్లమెంట్ లా. మరి అడుగుతారా అడగరా? దీని మీద అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో పార్లమెంట్ సంబంధించిన ఎంపీకి సంబంధించిన విషయాల మీద అడగచ్చు. సో దానికి సంబంధించిన అవార్డు కాబట్టి ఇక్కడ పెట్టినాను. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఆప్షన్స్, ఏ భారతీయ జనతా పార్టీ, బి శివసేన, సి NCP, నేషనల్ కాంగ్రెస్. ఓకే, రైట్. మరి ఏ పార్టీకి సంబంధించిన ఈమె? దిస్ సుకాంతా ముజుమ్దర్ who recently was awarded this award of Sansad Ratna belong to భారతీయ జనతా పార్టీ. మరి ఇది ఎవరికి ఇస్తున్నారు? ఇది Sansad Ratna awards are presented annually to recognize the top performing parliamentarians based on their performance in the లోక్సభ ఎంపీలకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నలుగురికి ఎవరికి ఇచ్చారని చెప్పాను, ఆల్రెడీ క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఎవరెవరికి ఇచ్చారు? ఈమె కాకుండా, సుకాంతా మజుందర్ కాకుండా సుధీర్ గుప్తాకి ఇచ్చారు, ఆయన ఫ్రమ్ BJP. ఆయన శ్రీకాంత్ ఏక్నాథ్ షిండేకి ఇచ్చారు, ఆయన శివసేన నుంచి. అలాగే అమోల్ రామ్ సింగ్ కోలే అని చెప్పాను, ఆయన NCP నుంచి. అలాగే కుల్దీప్ రాయ్ శర్మకి ఇచ్చారన్నాను, ఆయన కాంగ్రెస్ నుంచి. ఓకే, బేసికలీ దిస్ అవార్డ్ is given as a significant honor for Indian politics, okay, who are making great contributions in the parliament, right. Now coming on to the next question for today, that is Udanti Sita Nadi Tiger Reserve that was recently in news is located in which state అని అడుగుతున్నాడు. మరి ఇది రీసెంట్ గా అసలు ఎందుకు న్యూస్ లో ఉందంటే డ్యూ టు ద ఇష్యూస్ రిలేటెడ్ టు ఎంక్రోచ్మెంట్,
ఆ టైగర్ రిజర్వ్స్ ని ఎంక్రోచ్ చేస్తున్నారంట, ఆక్రమించుకుంటున్నారట. ఆ విషయం మీద ఇది న్యూస్ లో ఉంది. ఇది టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఇది ఛత్తీస్గఢ్ లోని గరియాబండ్ డిస్టిక్ లో ఉంటుందండి. ఇది రీసెంట్ గా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ సంబంధించిన విషయాల మీద న్యూస్ లోకి వచ్చింది. ఆ టైగర్ రిజర్వ్ కి బఫర్ ఏరియా ఉంటుంది కదా, ఆ బఫర్ ఏరియాస్ ని ఎంక్రోచ్ చేస్తున్నారు, ఇల్లీగల్ గా ఆక్రమించుకుంటున్నారని చెప్పి న్యూస్ లోకి వచ్చింది. అండ్ ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ ని తీసిపడేయమని చెప్పి హైకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. మరి అసలు వీళ్ళు ఇంత పెద్ద బఫర్ ఏరియాలో ఆక్రమించుకున్నారని ఎలా తెలిసిందంటే, దిస్ యాక్షన్ వాజ్ బేస్డ్ ఆన్ ద ఎవిడెన్స్ గివెన్ బై ఇస్రోస్ శాటిలైట్ ఇమేజనరీ, విచ్ బేసికలీ ఇది ఒక డెన్స్ ఫారెస్ట్ అన్నట్టు. సో రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళు వీళ్ళు వెళ్ళి తెలుసుకోవడం జరగదు. సో ఇస్రో ఇమేజనరీని డేటాగా ఒక సాక్ష్యంగా తీసుకొని దీన్ని హైకోర్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ కయాక్ ఫ్యూ సెజ్. సెజ్ అంటే ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్. దిస్ కయాక్ ఫ్యూ సెజ్ అండ్ డీప్ సీ ఫోర్ట్ దట్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? మలేషియా, ఇండోనేషియా, మయన్మార్, థాయిలాండ్. ఓకే మరి ఏంటి ఆన్సర్? మయన్మార్ అండి, మయన్మార్. మరి ఇండియాకి సంబంధించి ఈ సీజ్ ఎందుకు ఇంపార్టెంట్? బేసిక్ గా ఇందులో చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. బేసిక్ గా చైనా వాళ్ళు ఈ కయాక్ ఫ్యూ సెజ్ ప్రాసెస్ ని స్పీడప్ చేయాలి, కన్స్ట్రక్షన్ ని స్పీడప్ చేయాలని చెప్పి మయన్మార్ ని ప్రెజరైజ్ చేస్తున్నారు. దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. మరి ఇది ఎక్కడ ఉంది ఈ సెజ్ అండ్ డీప్ సీ ఫోర్ట్ అంటే మయన్మార్ లోని రఖైన్ స్టేట్ లో ఉంది. రఖైన్ స్టేట్ మన బంగ్లాదేశ్ కి ఇటు మన మిజోరం కి బార్డర్ లో ఉంటుంది. సో అందువల్ల ఇండియాకి సంబంధించినంత వరకు ఒక ఇండియాని ఎన్సర్కిల్ చేయడానికి పర్ల్ స్ట్రాటజీ ఉంది కదా చైనా వాళ్ళది, అందులో భాగంగా ఇది తీసుకోవడం జరిగింది అని చెప్పి మనం నమ్ముతున్నాం. బేసికలీ దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ స్మూతర్ యాక్సెస్ టు ద బే ఆఫ్ బెంగాల్ అండ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై Kaifu Ses Deep Sea Port Company Limited, which is a joint venture between the Myanmar Port Investment Limited and China. Okay, right. And ఇందులో తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇంకా బేసికలీ దిస్ ఈస్ ఏ స్ట్రాటజికలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చైనా. ఓకే అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇది చైనాకి సంబంధించింది కాబట్టి ఇది ఎక్కడ ఉంది అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ లో యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ లో మ్యాపింగ్ మీద, వరల్డ్ మ్యాప్ మీద క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ టీఎస్పీఎస్సీలో ఏం అడుగుతారు? ఆల్రెడీ తెలంగాణ మ్యాప్ కి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతున్నారు కదా. రేపు పొద్దున మళ్ళా ఈ ఆంధ్ర వాళ్ళకి కానివ్వండి, తెలంగాణ వాళ్ళకి కానివ్వండి, దీని మీద కూడా అడిగే అవకాశాలు, అంటే వరల్డ్ అండ్ ఇండియా మ్యాప్ మీద కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. రైట్ నౌ కమింగ్ ఆన్ టు ద ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.